వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి చమర్తి జగన్ మోహన్ రాజు వ్యవహార శైలిపై బలిజ సామాజిక వర్గ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట పట్టణంలోని బోయినపల్లిలో ఉన్న హరిత హోటల్లో ఏర్పాటు చేసిన బలిజ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో ప్రస్తుత టీడీపీ పార్టీ ఇన్ఛార్జి తీరుపై వారు ధ్వజమెత్తారు. వలసలకే పెద్దపీట, పాతవారికి మొండి చేయి అంటూ బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం. త్వరలో జరగబోయే లోకల్ ఎన్నికల్లో మేమంటే ఏంటో చూపిస్తామంటూ ఇన్ఛార్జిపై సవాల్ విసిరిన మాజీ క్లస్టర్ ఇన్ఛార్జి మిర్యాల జ్యోతి. రాజంపేటలో 40,000 ఓటు బ్యాంకు ఉన్న కీలకమైన వర్గం బలిజ సామాజిక వర్గం. వారిని చెడగొడితే పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గిపోతుందని హెచ్చరిక. వైసీపీ నుంచి వచ్చిన ఈ కోవర్డ్ ఇన్ఛార్జ్ టీడీపీని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మిర్యాల జ్యోతి మండిపడ్డారు. ఇతను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవికి అనర్హుడంటూ కామెంట్స్. పార్టీ అధిష్టానం ఆలోచించి బూత్ స్థాయిలో జెండాను మోసి పార్టీ అధికారం కోసం బలోపేతం చేసిన నిజమైన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో పార్టీలోకి వలస వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత లభిస్తోందని, తుది వరకు పార్టీ కోసం అంకితమైన కార్యకర్తలను మాత్రం విస్మరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఖరిని తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. సామాజిక వర్గానికి అన్యాయం. రాజంపేట రాజకీయాల్లో కీలకంగా ఉన్న బలిజ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, సామాజికంగా తక్కువ చేసి చూస్తున్నారని, పార్టీ ఇన్ఛార్జి కనీసం తమను సంప్రదించడం లేదని సమావేశంలో నేతలు విమర్శించారు. పాత కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని, లేని పక్షంలో సామాజిక వర్గమంతా ఏకమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మాకు జరుగుతున్న అన్యాయము, మమ్మల్ని ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు మా మీద జరుగుతున్న అన్యాయాల, అక్రమాల గురించి మేము ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది. అతని టార్గెట్ ఏంటంటే, మా బలిజ కమ్యూనిటీ మొత్తం కలిసి పార్టీ మారాలి, మమ్మల్ని ఎలేయాలి పార్టీలో నుంచి అని. మేము పార్టీ మారము. నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే నారా లోకేష్ గారు, అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన వ్యక్తి కాబట్టి నువ్వు ఒకనొక టైంలో మా కమ్యూనిటీ కూడా నీకు సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రాజు గారు మీకు ఇదే విన్నవించుకుంటున్నాము, మా సపోర్ట్ మీకు ఉంది ఇన్ఛార్జ్ విషయంలో. ఇన్ఛార్జ్ వచ్చాక నువ్వు మా మీద ఎందుకు ఇంత టార్గెట్ పెడుతున్నావో అర్థం కావట్లేదు. దయచేసి నీ వైపు చాలా తప్పులు ఉన్నాయి. దయచేసి అవి మా కమ్యూనిటీ మీద మీరు అక్రమంలో అన్యాయాలు దయచేసి అవి మీరు తొలగించాల్సిందిగా కోరుతున్నాము. మీరు మారాలి. ఇలానే ఉంటే పార్టీ హైకమాండ్కి విత్ ఎవిడెన్స్ మమ్మల్ని ఎవరెవరు అతను ఏమేమి మాట్లాడుతున్నాడో మా కమ్యూనిటీని, ఇటు పోతే బీసీఆర్ గారిని తరిమేశారంట, ఇటు పోతే సుగవాసి గారిని తరిమేశారంట. ఐ హ్యావ్ ఆల్ ఎవిడెన్స్ అండి. మేము చాలా వరకు ఓపికగా ఉన్నాము, కానీ ఇప్పుడు మాకు ఓపిక నశించింది. రాబోయే స్థానిక ఎలక్షన్లో మా బలం ఏంటనేది మేము నిరూపించాలని, ప్రత్యేకంగా నువ్వు బలిజ కమ్యూనిటీ మీద మా మీద ఇంత టార్గెట్ పెట్టావు కదా. రాజంపేట మున్సిపాలిటీలో ఏ కమ్యూనిటీ తెలిసిందో నీకు ఐడియా ఉందండి. జగన్మోహన్ రాజు గారు బలిజ కమ్యూనిటీని అని తెలుసుకోండి ఫస్ట్. మీరు ఏమన్నంటే నలుగురి దగ్గర మాకు ఇంకొక విషయం అండి, ఈరోజు ఈ సమావేశాన్ని జరుపుకోవడానికి కొంతమంది పెద్దలు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల బెంగళూరులోనో, విజయవాడలోనో, హైదరాబాద్లో కొంతమంది రాలేదు. ఇంకా కొంతమంది దారుణం అండి, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. మేము ఏదైనా సమస్యలు అడిగినా కూడా, మా వైపు ఏదైనా ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము హైకమాండ్కి అతని మీద ఏదైనా కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్ పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారని. అన్న నారా లోకేష్ అన్న, మిమ్మల్ని ఒక్కటే విన్నవించుకుంటున్నామన్నా, దయచేసి మా కమ్యూనిటీని రాజంపేట నియోజకవర్గంలో కాపాడండి. అలానే అతను చేసే అవినీతి అక్రమాల నుంచి కాపాడండి మమ్మల్ని. ఇదొక్కటే మేము విన్నవించుకుంటున్నామన్నా. తొందరలో మేము హైకమాండ్కి వెళ్తాము, అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాము. పార్టీ ఏదైతే నిర్ణయిస్తామో దానికి మేము కట్టుబడి ఉంటాము. ఈ మీడియా సభంగా ఒకటే చెప్తున్నామండి, మేము మా కమ్యూనిటీ వాళ్ళకు పార్టీ మారము. నీ టార్గెట్ మేము రీచ్ అవ్వము. మాది తెలుగుదేశం పార్టీ. టీడీపీ పార్టీ అంటే ఒకటే కుటుంబము, ఒకటే కులము రాజంపేట నియోజకవర్గం. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు. మాది రాజంపేట బడ్జెట్ ఎమ్మెల్యే ఆ ఏరియా. 2019లో పార్టీ ఓడిపోయిన రోజు ఆ ఏరియాలో 9 పంచాయతీలు ఉన్నాయి. దగ్గర 17-18 బూతులు ఉన్నాయి. 17-18 బూతులకు గాను 9 పంచాయతీలకు గాను ఒక్క మందపల్లి నుంచి తప్ప వేరే ఏ గ్రామం నుంచి కూడా ఎవరు వచ్చి వాళ్ళు కాదు చేసేవాళ్ళు.
2021లో మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత అప్పటి నుండి ఒక్కొక్క పంచాయతీ నుంచి రిప్రజెంటేషన్ పెరుగుతూ వచ్చింది. ఒక్క మా పంచాయతీలో మేము ముందుకు వచ్చాము. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే తన ఓటు కూడా మా పంచాయతీలో కలిగి ఉండేది. అయినా మా బూత్లో 154 ఓట్లు మెజారిటీ వచ్చింది. అంటే మేము అక్కడ ఎంత పని చేసాము, ఎంత కష్టపడ్డాము చూడండి. అంత చేస్తే కూడా నేను వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి మా పంచాయతీ బాధ్యతలంతా అప్పచెప్పారు. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పంచాయతీ బాధ్యతలంతా అప్పచెప్పి అధికారులకు అందరికీ చెప్పి ఆయన ద్వారా మీరు గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే అతని ద్వారా చేయండి అని చెప్తున్నాడు. అంటే నేను పార్టీకి చేసిన ద్రోహం ఏంటి, ఆయన చేసిన ద్రోహం ఏంటో నాకు అర్థం కావడంలే. ఆయన రాజంపేట బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇన్ఛార్జిగానే కాకుండా దానికి ముందుగానే ఆయన బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి నుండే నేను ఆయనతో ట్రావెల్ చేశాను. ఒక 8 నెలలు ట్రావెల్ చేశాను. నేను ఆయన అడిగింది, మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు చేయాలి. ఆ వరదలు అన్నమయ్య ప్రాజెక్టు వల్ల వరదల్లో కొట్టపోయి మాకన్నీ ఇవన్నీ నష్టపోయాం, అవన్నీ మాకు మళ్ళా యథాతథ స్థితికి వచ్చేటట్టు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. అలాగే నాకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కొంత హెల్ప్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. కనీసం ఆయన మేము ఏదైతే మా ఊరికి చేయమని అడిగామో దాంట్లో కూడా ఆయన దాని మీద ఎఫర్ట్స్ పెట్టి దానికోసం ప్రయత్నించిన పాపాను కూడా. దానికి కారణం ఏమో నాకు తెలియదు. అంటే మా ఊళ్ళో అంతా మేము బంజలం అనే ఏమో మనకు తెలియదు. అదే పక్కన పులుపుతూరు గ్రామంలో 900 ఓట్లు, 900 ఓట్లలో 450 ఓట్లు వైసీపీకి మెజారిటీ ఆ బూత్. అక్కడ రాజులు ఒక 220 ఓట్లు ఉన్నాయి. అక్కడ మొత్తం అన్నీ వాళ్ళ ద్వారా అన్ని పనులు అక్కడ చేస్తున్నాడు. మెజారిటీ వచ్చిన చోట వదిలేశాడు, మెజారిటీ రాని చోట అంతా ఇచ్చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. మేము పార్టీకి చేసిన ద్రోహం ఏందో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టాడో కూడా అర్థం కావడం లేదు. ఇది పరిస్థితి. అతని ఆధ్వర్యంలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడం కాదు, అసలు పోటీ చేసేదానికి కూడా ముందుకు ఎవరు వస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ కార్యకర్తలను కలిగించాడు ఆయన. కాబట్టి పార్టీ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, లేదా పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎవరైనా సరే రాజంపేట మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ వాస్తవాలు తెలుసుకొని వీలైతే మాకు ఎవరైతే రాజంపేటలో సఫరర్స్ ఉన్నారో మేము ఓన్లీ ఈరోజు బలిజ కమ్యూనిటీని మాత్రమే అడిగాము. చాలామంది నాన్ బలిజ అంటే అదర్ క్యాస్ట్ బీసీలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు వాళ్ళు కూడా అడిగారు. నెక్స్ట్ మళ్ళీ 1 వీక్లో ప్రోగ్రామ్ పెట్టండి, మేము అటెండ్ అవుతాము. కానీ అది రోజు ఇలా చేసుకుంటూ పోతే అది మంచి పద్ధతి కాదని ఓన్లీ కమ్యూనిటీ బేస్డ్గా మేము ఇక్కడ ఇది కావడం జరిగింది. కాబట్టి పార్టీ పెద్దలు దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందో గ్రహించి సరైన చర్యలు తీసుకొని భవిష్యత్తు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ 2029 ఎలక్షన్లు కూడా 3 ఏళ్లలో ఉన్నాయి. దానికి కూడా ఇప్పటి నుంచే ఇక్కడ క్యాండిడేట్ని సన్నద్ధత చేయాల్సిందిగా కోరుతున్నాయి. మరి 100 కోట్ల దాకా షేర్కి ఏమన్నా పదవులు ఇచ్చారా? ఆ షేర్లు పదవులు ఇచ్చారా? ఇవ్వలేదు. ఒక నందూరు మండలం కాకుండా మండల అధ్యక్షుడు వచ్చింది, ఇంకేమైనా వచ్చిందా? ఒక ఊరుకూరు జగన్గారికి ఒక మార్కెట్ పరిశ్రమ ఇచ్చారు, అదే మన రేంజ్. అదే అమరావతి ఏమైనా ఇస్తే అదే మన రేంజ్. లేదా 1-2 జిల్లా పదవులు ఇస్తే అదే మన ఇస్తే. 70 సంవత్సరాల నుండి బలిజ కమ్యూనిటీ రాజకీయాలలో రాజకీయ వ్యవస్థగా నడుస్తుంది. అది తెలుగుదేశం పార్టీ గమనించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు మనకు ఎన్నో పదవులు ఇచ్చింది, ఎంపీ పదవులు ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మనం గెలిచాం లేదా ఓడిపోయాం, అది ప్రజల నిర్ణయాలవి. కానీ పార్టీ అనేది సో ఇప్పుడు మాత్రం ఈ ప్రజెంట్ 2 సంవత్సరాల నుంచి ప్రజలకి తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితికి న్యాయం జరగదని అందరూ తెలిసిన విషయమే. సో